అక్షయ తృతీయ రోజు శని మహాత్ముని దర్శనానికి వెళ్ళాం కదా, అలాగే మేము ఈసారి నవగ్రహ హోమం చేయించుకున్నాము. గర్భగుడి పక్కలో ఉన్నటువంటి హాల్లో ఇటువంటి పూజలన్నీ కూడా చేస్తారు. నవగ్రహ హోమం అంట, అలాగే ఓన్లీ తైలాభిషేకము, తర్వాత జ్యేష్ఠాదేవి శని మహాత్ముల కళ్యాణము, ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా పక్కనున్న హాల్లో చేస్తారు. ఈరోజు మేము నవగ్రహ హోమం చేయించుకుంటున్నాము. నవగ్రహ హోమంలో నవగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత శని మహాత్మునికి జ్యేష్ఠాదేవికి కూడా మా చేతులతోనే అభిషేకం చేయించి అందంగా తయారు చేయించారు. తర్వాత ఆ టైంలో గ్రామ దేవతలను, శీతలామాతని వాళ్ళందరినీ కూడా ఆవాహన చేయించారు. మనకి ఆంధ్రాలో శని మహాత్ముని దేవస్థానాలు కానీ ఆయన పూజ కానీ మనము అరుదుగా చూస్తామేమో, అసలు లేదు అని కూడా చెప్పచ్చేమో. కానీ కర్ణాటకలో శని మహాత్మునికి సంబంధించినటువంటి గుళ్ళు కానీ పూజలు కానీ చాలా ఎక్కువగా చేస్తారు. స్వామి మనం ఊహించినట్లు కాకుండా చాలా దయార్థ హృదయుడు. అసలు కలియుగంలో శని మహాత్ముని పూజ అనేది చాలా విశిష్టమైందని కూడా చెప్పచ్చు. స్వామి మహత్యం ఎంతో గొప్పది. అసలు మనకు పురాణాల్లో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ చాలా చోట్ల శని మహాత్ముని ప్రభావాన్ని కానీ, మహత్యాన్ని కానీ చూపించే కథలు మనకు చాలా ఉన్నాయి. శివుడు కూడా ఒకసారి శని మహాత్ముని నుంచి తప్పించుకోవడానికి ఒక మర్రి చెట్టులో దాక్కున్నాడనే కథలు కూడా ఉన్నాయి. అలాగే విక్రమాదిత్యుని కథను, నల దమయంతుల కథలను కూడా చెబుతూ ఉంటారు. అలాగే మనం ఈ శని ప్రభావము సత్యహరిశ్చంద్రుని కథలో కూడా చూస్తాము. అలాగే స్వామి యొక్క ఉనికిని ప్రశ్నించి నిందించినందుకే సత్యహరిశ్చంద్రుడు కాటికాపరే అనేక కష్టాలు పడతాడు. స్వామిని కీర్తించిన తర్వాత అన్ని సౌభాగ్యాలు పొందుతాడు. నవగ్రహ హోమం అనంతరము ఇది పూర్ణాహుతి జరిగింది. పూర్ణాహుతి అనంతరము మా అందరి చేత, అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత కూడా ప్రదక్షిణ చేయించారు. మా పిల్లలు, మేము, అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ప్రదక్షిణ చేసి హోమం సంపూర్ణం చేసుకున్నాము. తర్వాత దేవస్థానం వాళ్ళు మాకు ఆశీర్వాదం చేయించారు.